దేవుని వాక్యంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8:8, రోమన్స్ 8:8. శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఇక్కడ మనమందరము ఎందుకు కూడుకొని ఉన్నాము? మనందరికీ తెలుసు, ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయనను సంతోషపరచడం, ఆయనను సంతోషింపజేయడం. ఈరోజు మనం ఆయనను ఆరాధించడానికి ఇక్కడికి చేరి ఉన్న ఉద్దేశం అదే. ఆయనను సంతోష పెట్టడానికి ఇక్కడ మనము చేరి ఉన్నాం. ఆయనను మహిమపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ఇక్కడ మనము కూడుకొని ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యం మనతో నిక్కచ్చిగా ఒక మాట మాట్లాడుతుంది. ఆ మాట ఏంటి? మనం చదివి ఉన్నాం. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. అంటే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి ఆరాధించలేరు. దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనందరికీ ఈ మాట మనందరినీ పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది. ఈ పరీక్ష, ఈ పరిశోధన, ఈ పరిశీలన మనల్ని ఆయనను సంపూర్ణంగా ఆరాధించడానికి సిద్ధం చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీర స్వభావం, ఈ మాటను మొదట మనము అర్థం చేద్దాం. ఆత్మీయంగా శరీరం అంటే లోకమునకు, పాపానికి సాదృశ్యమై ఉన్నది. శరీర స్వభావం అంటే లోక స్వభావం, అంటే లోక ఆశలు, లోక సంబంధాలు, లోక అవసరాలు, ఇవన్నీ మనసులో ఉంచుకొని వాటి కొరకే జీవించే జీవితం. శరీరానుసారమైన జీవితం అంటే ఎప్పుడు అది లోకానుసారమైన జీవితం. అది ఎప్పుడూ దేవుణ్ణి సంతోష పెట్టలేదు. కానీ విచారం ఏంటంటే, ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటూ ఆత్మీయులుగా ఆయనను ఆరాధించుటకు కూడుకుంటున్న అనేకులు ఈ స్థితిలోనే ఉంటూ ఉన్నారు. ఆయనను నమ్మారు, ఆయనను దేవుడిగా అంగీకరించారు, బాప్తిజం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు, ఆత్మను రుచి చూశారు. అన్నీ జరిగాక కూడా ఇంకా వారిలో ఈ లోకానుసారమైన, శరీరానుసారమైన జీవితం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం మాట్లాడుతూ ఉంది, అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 నుంచి మనం చదివితే, ఎఫెషియన్స్ 4:22 ఆన్వర్డ్స్, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. వాక్యం ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంది, మన స్వభావం మారవలసిన అవసరాన్ని చూపెడుతూ ఉంది. ఎందుకంటే ఆ స్వభావమే దేవుణ్ణి సంతోషపరుస్తుంది, ఆ స్వభావమే దేవుణ్ణి ఆరాధిస్తుంది. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషింపజేయలేరు. వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఇందులో ఏ మర్మము ఏది లేదు. ఖచ్చితంగా, నిక్కచ్చిగా ఈరోజు మన ముందు వాక్యం ఉంచబడి ఉంది.
ఈ శరీర స్వభావం నుండి మనం విడిపించబడాలి. అప్పుడే మనము ఆయనను నిజంగా ఆరాధించగలుగుతాం. మన స్వభావం మారాలి. ఈ లోకానుసారమైన జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. పౌలు గారి అనుభవాన్ని మనం చూస్తే 1 కొరింథీ 9:27, 1 Corinthians 9:27, అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్తూ ఉన్నారు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఈ శరీర స్వభావం నుంచి మనం విడుదల ఎప్పుడు పొందుతాము? పౌలు గారి అనుభవం వాక్యం మనకు చూపెడుతూ ఉంది. ఆయన తన శరీరాన్ని ఎలా తాను అదుపులో పెట్టుకొని ఉన్నాడు ఆయన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఇది ఒక పోరాటం. ఈ శరీర స్వభావాన్ని విడిచిపెట్టడం ఒక పోరాటం. ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితమే ఆత్మ శరీరాల మధ్య పోరాటం. ఇది నిరంతరం జరుగుతుంది. మనం ఈ శరీరం వదిలిపెట్టే వరకు ఈ పోరాటం అయితే మన జీవితంలో ఉంటుంది. ఇది లేకుండా ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేము. పోరాటం అయితే తప్పదు. పోరాటం లేకుండా మన స్వభావం మారదు. ఈరోజు ఆ పోరాట అనుభవం లేకుండా, ఆ పోరాటం చేసే మనసు లేకుండా చాలా మంది ఆత్మీయులుగా చెలామణి అవుతున్నారు. ఆ శరీరంతో వాళ్ళు సంధి చేసుకుంటూ ఉన్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు అనేక విషయాల్లో. శరీరాన్ని ఎదిరించడం లేదు. శరీర సంబంధమైన విషయాలను వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. వాటితో కాంప్రమైజ్ అవుతున్నారు అనేక సందర్భాల్లో. మనం అర్థం చేయాలి, ఈ పోరాటంలో ఏది గెలుస్తుందో అదే మన స్వభావం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో శరీరం గెలుస్తుందా? మనది శరీర స్వభావం. ఆత్మ గెలుస్తుందా? మనం ఆత్మ స్వభావంలో ఉన్నాం. దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయనను ఆత్మతో అనగా ఆత్మ స్వభావంతోనే మనం ఆరాధించగలం. శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, ఆయనను ఆరాధించలేరు అంటూ వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతూ, ఇది ఏదో ఒక గాలిని కొట్టే ఒక ప్రయత్నంలా కాకుండా పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఇది ఒక గాలిని కొట్టే ప్రయత్నంలా కాకుండా, పోరాటంలా కాకుండా, నిజంగా ప్రతి ఒక్కరము ఈ పోరాటాన్ని చేయవలసిన అవసరం ఉంది. అలాంటి ఆత్మీయతను దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటున్నాడు. అది లేదంటే నిజంగా ఆయనను మనం ఆరాధించలేము. మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవలసిన అవసరము దేవుడు ఈరోజు చూపెడుతూ ఉన్నాడు. శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే శరీర ఆశలను వదిలివేయడం, ఈ లోకానుసారమైన జీవితాన్ని వదిలివేయడం, ఈ లోక సంబంధాలను, లోక ఆశలను, లోక అవసరాలను, వీటన్నింటినీ మన జీవితం నుంచి తీసివేయడం. ఇది లేదంటే ఈ శరీర స్వభావం నుంచి విడిపింపబడం. ఆ విడుదల మనలో లేదంటే దేవుణ్ణి ఏ రోజు మనము ఆరాధించలేము. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చి ఉన్నాం. మన స్వభావం ఎలా ఉంది? నిజంగా మనము ఇంకా శరీర స్వభావంతో ఉన్నామంటే మనం చేసే ఈ ప్రయత్నం వ్యర్థం సంగమా. ఎందుకంటే మన శరీర అవయవాలను ఒకరోజు దేవుని కొరకు మరియు మరి ఒక రోజు మన ఇష్ట ప్రకారం వాడలేము.
దేవునికి ఏదైతే మనం ఇచ్చి ఉన్నామో అది నిత్యత్వం వరకు ఆయనదే. అందుకనే మన శరీర అవయవంను మనం అదుపులో పెట్టుకోవాలి, పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి. ఈరోజు నిజంగా మనం మన శరీరాన్ని, మన శరీర అవయవాలను ఆయనకు సమర్పించుకున్నామా? ముఖ్యంగా మన నోటిని, మన చెవులను, మన కళ్ళను, మన మనస్సును మనం అదుపులో పెట్టుకుంటున్నామా? ఈ నాలుగింటి కోసం మనం ఈరోజు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. వాక్యానుసారంగా ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడదాం. మొదటగా మనం చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 5:6, ఎఫెషియన్స్ 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. వ్యర్థమైన మాటలంటే లోకానుసారమైన మాటలు. ఈరోజు మన జీవితాల్లో అనేకం వినిపిస్తూ ఉంటాయి. అలాంటి మాటలు వినడానికి ఎంతో ఉత్సాహం మనకు. అలాంటి మాటలు మాట్లాడడానికి అంతకంటే ఎక్కువ ఉత్సాహం. ఏ మాట అయినా మాట్లాడడానికి నోరు ఊరకనే లేస్తుంది. దానికి ఏ భయం లేదు, ఏ అదుపు లేదు. అందుకనే వాక్యం చెబుతుంది, మీ మాటలు అవునని కానీ కాదని కానీ మాత్రమే ఉండవలెను. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మనం మాట్లాడే మాటల్లో ఆత్మ సంబంధమైన మాటలు ఎన్ని ఉంటున్నాయి, శరీర సంబంధమైన లోకానుసారమైన మాటలు ఎన్ని మాట్లాడుతూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన మాట ఒక్కటి లేదు. ఏ ఇద్దరం కలిసినా అనవసరపు మాటలే, లోకానుసారమైన మాటలే. ఒకవేళ ఎక్కడో కొన్ని ఆత్మీయ మాటలు మాట్లాడినా విన్నా అవి మాట్లాడడం వరకు, వినడం వరకు మాత్రమే, కానీ అవి మన జీవితంలో ఆచరణ అయితే ఎక్కడ కనిపించదు. ఒక మాట చెప్పాము అంటే దానికి కట్టుబడి ఉండే పరిస్థితి లేదు. ఏదైనా మాట్లాడవచ్చు, ఎలా అయినా మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. ఏ హద్దు లేదు, ఏ భయము లేదు. ఇలా ఉన్నాయి మన మాటలు, మనుషుల ముందు, దేవుని ముందు కూడా. అందుకనే వాక్యం ఎన్నోసార్లు మనం విని ఉన్నాం. ప్రసంగి గ్రంథకర్త చెబుతారు, నీవు దేవుని ముందు, ఆయన మందిరంలో నీ నోరును అదుపులో పెట్టుకోమని. అలాగే ప్రభు యేసు స్వయంగా చెప్పారు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఆయన మందిరంలో, ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే మనుషుల ముందు, ఈ లోకంలో ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎన్ని వ్యర్థమైన మాటలు, అన్ని లోకానుసారమైన మాటలే కదా. అవన్నీ దేవుడు గమనిస్తూ ఉన్నారు. అందుకనే హెచ్చరిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 12:36, మాథ్యూ 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఈరోజు నువ్వు నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేవానిగా ఉంటూ ఉన్నావేమో. దేవుడు చెబుతూ ఉన్నారు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నువ్వు ఒకరోజు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది, లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. ఆ భయంతో మన నోరు తెరవవలసిన వారమై ఉన్నాం. అదే ఈరోజు మన ప్రార్థన. దేవా, నేను మాట్లాడే ముందు, నేను ఏదైనా మాట వినే ముందు
ఆ భయం నాలో ఉంచు. ఆ భయంతో నేను వినడానికి, ఆ భయంతో నేను మాట్లాడడానికి నాకు సహాయం చేయమని ఈరోజు మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. యేషయా భక్తుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నా పెదవులను కాల్చుము, శుద్ధి చేయుమని ఎలాగైతే ప్రార్థన చేశారో అదే ప్రార్థన మనం కూడా ఈరోజు చేయవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే కీర్తనలు 119:37, Psalm 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఈరోజు రెండవ అంశం, వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు తిప్పుకోవలసిన అవసరాన్ని దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఈరోజు కన్ను ఎంత ప్రభావం చూపెడుతుంది మనం అర్థం చేద్దాం. ప్రతి ఆకర్షణకు కన్ను కారణం. ప్రతి పాపము ఈ నేత్రాశ ఫలితమే. ఈరోజు మన ఆత్మీయ జీవితాలను దగ్గరగా చూస్తే ప్రతి వ్యర్థమైన వాటి వెనుక పరుగెట్టేవానిగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు, మన కన్ను చూసినదల్లా మనం కోరుకునే వారిగా ఉంటూ ఉన్నాం. ఆ కోరుకున్నది మనము పొందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పరుగే నడుస్తుంది. మత్తయి సువార్త 6:23, Matthew 6:23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ కన్ను చెడు చూస్తుంది అంటే నీ జీవితం చెడులోనే ఉంది, నీ జీవితం చీకట్లోనే ఉంది. అలాగే మత్తయి సువార్త 18:9, Matthew 18:9. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము, 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఆ అభ్యంతరకరమైన కన్ను, దాని వ్యర్థమైన చూపును దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాంటి లోకానుసారమైన కళ్ళను కేవలం తిప్పితే మాత్రం సరిపోదు, పూర్తిగా తీసివేయమని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి ఒక కన్ను ఉందంటే దాన్ని తొలగించి నువ్వు పరలోకంలో రావడం, ఒక కన్నుతో పరలోకంలో రావడం మంచిది. 2 కళ్ళు ఉంచుకొని నరకంలో పోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఈ మాటలలోని అంతరార్థాన్ని, ఈ మాటలలోని తీవ్రతను మనము అర్థం చేయాలి. ఎన్నోసార్లు వింటున్నాం కానీ అర్థం చేయలేకపోతూ ఉన్నాం. ఇంకా ఈ లోకపు ఆశలనే మన కన్ను చూస్తుంది, ఈ లోకపు పాపాన్నే మన కన్ను, పాపం చే మన కన్ను ఆకర్షించబడుతుంది. అందుకనే ఈరోజు మనమందరము ఆ కను దృష్టిని మార్చవలసిన అవసరం దేవుడు చూపెడుతూ ఉన్నాడు. విశ్వాసానికి కర్త అయిన ప్రభు యేసు వైపు మన చూపు తిప్పేలా మన జీవితాన్ని మార్చవలసిన అవసరం ఉంది. ఆ మార్గంలో నడిపించుమని, ఆ వైపు మన చూపును తిప్పమని మనం ఈరోజు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అది లేదంటే మన జీవితానికి జీవం లేదు. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనలు 94:11, Psalm 94:11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. మనుషుల ఆలోచనలు, మనం కూడా అనేక ఆలోచనలు చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఇవెప్పుడు వ్యర్థమైనవే. మనుషుల ఆలోచన ఎప్పుడూ వ్యర్థమే. ఎందుకంటే మనుషులు ఎంతవరకు ఆలోచించగలరు? మనుషుని ఆలోచన పరిమితి ఎంత? నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలుసా? నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలియని పరిస్థితుల్లో
మన ఆలోచన వల్ల ఏంటి ఉపయోగం? ఎంతవరకు మన ఆలోచన మనల్ని కాపాడుతుంది? ఇది అందరికీ తెలుసు, ఎవ్వరము తెలియకుండా లేని మాటలు. కానీ మన జీవితంలో చూస్తే మన ఆలోచనే నడుస్తుంది. ఈ లోకమే అశాశ్వతమని వాక్యం చెప్తూ ఉండగా ఆ లోక సంబంధమైన ఆలోచనలు ఎంతవరకు ఉంటాయి? అవి ఎంత వ్యర్థము. ఈరోజు మన మూర్ఖత్వాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నారు. కీర్తనలు 32:8, Psalm 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకు ఆలోచన చెప్తాను, నీ ఆలోచన నువ్వు విడిచిపెట్టు. మన ఆలోచనలు మనం విడిచిపెట్టకుండా దేవుని ఆలోచనలను మనము గ్రహించలేము. తన ఆలోచనలు మనకు చెబుతూ ఆ ఆలోచనలు ఎంతవరకు ఉంటాయి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని ఆలోచనలు సదాకాలం ఉంటాయి. అది ఒక రోజో, ఒక దినమో, ఒక సంవత్సరం కోసమో కాదు. ఆయన ఆలోచనలు నిత్యత్వం వరకు. అలాగే కీర్తన 33:11, Psalm 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఏది మనకు ముఖ్యం? సదాకాలం తరతరములు మనం అనుభవించే ఆలోచన మనకు మంచిదా, లేకుంటే ఈ అశాశ్వతమైన, ఈ లోక సంబంధమైన, ఈ శరీరానుసారమైన ఆలోచనలు మనకు మంచివా? అలాగే కీర్తనలు 139:23, Psalm 139:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఈ ప్రార్థన మనలో జరగాలి. వాటిని సమూలంగా తీసివేయి, నీ ఆలోచనలు నింపి నన్ను నడిపించు నీ ఆలోచనల ప్రకారం అని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. చివరగా కీర్తనలు 24:4, Psalm 24:4. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండుమని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఎంతసేపు మన మనసు ఆశించేది లోక సంబంధమైనదే. మనం కోరుకునేది ఇహలోక సంబంధమైన సుఖమే. దానిని నెరవేర్చుకొనుటకే మన ప్రయత్నం. ఏ మాట మాట్లాడినా దానికోసమే, ఏ పని చేసినా దానికోసమే. దానికోసం ఏ దుష్టత్వమైనా మనకు బాధ లేదు. ఏ మోసమైనా చేయడానికి, ఏ ప్రమాణాలు, ఏ నిబంధనలైనా చేయడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. మన మనస్సును కట్టడి చేయకుండా ఈ వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టలేము. దానిని కట్టడి చేయాలంటే ఒకటే మార్గం, పైనున్న అంటే పర సంబంధమైన ఆత్మీయ విషయాల మీద మన మనసును ఉంచడమే, దానిని వెతకడమే. అందుకనే వాక్యం ఎన్నోసార్లు చెప్తోంది, మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆ పని మనం చేయడం లేదు, అందుకనే వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉంటూ ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3 మొదటి 2 వచనాలను చూస్తే, కొలెషియన్స్ 3:2, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. వాక్యం ఈరోజు మన ఆత్మీయతను ప్రశ్నిస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారా? మీరు రక్షించబడిన వారా? అయితే మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి.
పైనున్న పర సంబంధమైన వాటిని వెతకండి. ఇంకా మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ ఉన్నామంటే దాని అర్థం ఇంకా మనము రక్షింపబడలేదు, ఇంకా మనము క్రీస్తుతో లేపబడిన వారము కాము. మన మనస్సు మారకుండా మన స్వభావం మారదు. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం ఈ లోకం మీద మన మనసు ఉంచుదాం? సంగమా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మన మాటలు, మన చూపులు, మన ఆలోచన, మన తలంపులు లోక సంబంధమైనవిగా ఉంటే మన జీవితం లోకానుసారం కాకుండా ఇంకెలా ఉంటుంది? మనం శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా ఎలా నిలబడతాం? ఎలా జీవిస్తాం? ఆ శరీర స్వభావం నుంచి ఎలా విడుదల పొందుతాం? అది మన జీవితంలో జరగకుండా దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తాం? ఆయనను సంతోషపెట్టలేని ఆ జీవితం, ఆ స్వభావం, అలాంటి హృదయం నిజంగా దేవుణ్ణి సంతోషపెడుతుందా? దేవుణ్ణి ఆరాధిస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. మన శరీరాన్ని, శరీర అవయవాలను అదుపులో పెట్టుకోకుండా, శరీర స్వభావం మార్చకుండా ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది, ఏం చెబుతుంది? ఒకసారి, ఎన్నోసార్లు చెప్పింది, మరొకసారి వినడానికి ఇష్టపడదాం. మత్తయి సువార్త 15:9, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు శరీర అవయవాలను అదుపులో పెట్టుకోకుండా, మన నోరును మనం అదుపులో పెట్టుకోకుండా, మన చెవులను మనం అదుపులో పెట్టుకోకుండా, మన మనస్సును మనం అదుపులో పెట్టుకోకుండా, మన జీవితాన్ని మనం అదుపులో పెట్టుకోకుండా, ఈ శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ శరీర స్వభావాన్ని మార్చకుండా మనం చేసే ఆరాధన వ్యర్థము. వాళ్ళు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని చెప్తూ ఉన్నారు దేవుడు. ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది? మనం ఆయనను ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? అర్థం చేద్దాం. మన స్థితిని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యానుసారంగా ఆరాధన చేయడానికి సిద్ధపడదాం.